8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వర్షాకాలం ఈ 3-4 నెలల పాటు అందరికీ సిక్ అవ్వటం ఎక్కువ ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరాలు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్లు ఇట్లాంటి రకరకాల కాంప్లికేషన్స్తో సిక్ అవ్వటం, యాంటీబయాటిక్స్ వాడటం, కొంతమంది ఎక్కువ రోజులు మంచం మీద పడి ఇబ్బంది పడటం, హాస్పిటల్కి వెళ్ళటాలు, మందులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. కనీసం వర్షాకాలం 3 నెలలన్నా అస్సలు మీరు సిక్ అవ్వకుండా ఉండాలంటే ఆ సీజనల్గా దాని ప్రభావం, ఆ వైరస్ బ్యాక్టీరియాల ప్రభావం మీ మీద ఉండకుండా మిమ్మల్ని రక్షించుకోవాలంటే ఒక హార్మోన్ భలే రక్షిస్తుంది, IGF-1. ఇది గనక మీ లోపల రిలీజ్ అయ్యిందనుకోండి, ఈ వర్షాకాలం మాత్రం మీరు సిక్ అవ్వరు. ఇతర కాలాలు కొంచెం ఎంజాయ్ చేసిన వర్షాకాలాల్లో కాస్త సిక్ అవ్వకుండా హెల్దీగా ఉండాలని కొన్ని మంచి అలవాట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే IGF-1 అనేది పెంచుకోవచ్చు. IGF-1 మన శరీరంలో ఎక్కడ తయారవుతుంది, ఏ మంచి అలవాట్ల వల్ల IGF-1 పెరుగుతుంది, ఏ అలవాట్లు IGF-1 ప్రొడక్షన్ లేకుండా మనకి హాని కలిగేటట్టు చేస్తాయి, మరి ఈ విషయాలు, మరి IGF-1 ఇమ్యూనిటీని ఎట్లా బూస్ట్ చేస్తుంది, ఈ 4 విషయాల మీద మీకు అవగాహన. మొట్టమొదటి విషయం, IGF-1 ప్రొడ్యూస్ చేసే పార్ట్ మన శరీరంలో లివర్. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అంటారు. ఈ IGF-1నే గ్రోత్ హార్మోన్ అంటారు. రోజు కొన్ని కోట్ల కణాలు చనిపోతుంటాయి. చనిపోయిన వాటి ప్లేస్లో కొత్త కణాలు తిరిగి పుట్టాలి కదా, వాళ్ళ గ్రోత్ రిప్లేస్మెంట్. ఈ హార్మోన్ అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ని పెంచడానికి IGF-1 లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మొదటి విషయం. రెండోది, ఏ అలవాట్లు IGF-1 లివర్ నుంచి ప్రొడ్యూస్ కాకుండా ఇన్నాళ్ళు మీరు చేసుకున్నారు, మీకు తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు రెండో విషయం తెలుసుకుందాం. మీరు రాత్రిపూట 9కి, 10కి, 11కి తినటము, ఆ రాత్రిపూట తినే ఆహారాలు కూడా టేస్టీగా ఉండే బయట ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బిర్యానీలు, కాస్త నాన్ వెజ్లు, ఇంకా బయట ఇట్లాంటివన్నీ ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా? నైట్ టైం తినటం, ఇలాంటి ఆహారాలు తినటం వల్ల తెల్లవారులు మీ లివర్ డైజెషన్ చేసుకునే దాంట్లో బిజీగా ఉండి మీకు పొట్ట ఖాళీ అయ్యే వరకు IGF-1 సరిగా ప్రొడ్యూస్ చేయలేదు. ప్లస్ IGF-1 లివర్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి ఎక్కువ కావాలి. ఆహారం ద్వారా మీరు అందించట్లేదు. పైగా నైట్ అంతా డైజెషనే మీ లివర్ బిజీగా ఉండేటట్టు మీరు పని పెట్టేశారు. అందుకని మీకు IGF-1 ప్రొడక్షన్ సరిగా జరగదు. ఎప్పుడు జరుగుతుంది? తెల్లవారుజాను మీరు తిన్న ఆహారం ఎప్పుడు కరిగింది, 4-5ంటికి కరిగింది, అప్పుడు ప్రొడక్షన్ చేసి కొంచెం విడుదల చేస్తుంది. అందుకని ఇలాంటి తప్పులు చేయటం వల్ల మీ జీవనశైలి సరిగా లేనందువల్ల మరి మీరు కూడా ఇంకొక తప్పు ఆహారంలో చేస్తుంటారు. రోజు 4 సార్లు 5 సార్లు తింటుంటారు, అప్పుడు కొద్దిగా. దీనివల్ల IGF ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మీరు వారానికి ఒక్కరోజు ఎప్పుడన్నా అసలు సెలవు పెట్టకుండా కూడా సంవత్సరం పొడవునా జ్వరం వచ్చినా కూడా పొట్టకి సెలవు ఇవ్వకుండా తింటారు. దీనివల్ల కూడా IGF-1 తగ్గిపోతుందట. ఇలాంటి అలవాట్లు మీకులో IGF-1 తయారవకుండా ఆగిపోవడానికి కారణాలు. ఇది రెండోది. మూడవది, IGF-1 ప్రొడక్షన్ బాగా ఈ వర్షాకాలంలో మీకు పెరగాలంటే మీరు ఏం మార్చుకోవాలి చెబుదాం. సాయంకాలం ఆహారాన్ని 6 గంటల నుంచి 7 గంటల లోపు మీరు తినేసేయాలి. 7 తర్వాత గేట్ క్లోజ్ చేయాలి. పడుకోవటానికి ఒక 3 గంటల ముందన్నా మీ ఫుడ్ అయిపోవాలి. పడుకునేసరికి మీ పొట్ట ఖాళీగా ఉండాలి. ఈ బిఫోర్ 7 తీసుకునే ఆహారంలో కూడా మీరు నానపెట్టిన ఎండు విత్తనాలు, అంటే ముఖ్యంగా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, చియా సీడ్స్, బాదం, పిస్తాలు, వాల్నట్స్ ఇట్లాంటి ఏవైనా తీసుకోండి. ఈరోజు 4 రకాల విత్తనాలు తింటే రేపు ఇంకో వెరైటీ మార్చి 4 రకాల విత్తనాలు పెట్టుకోండి. రోజు ఒకే రకం అక్కర్లేదు. అలాంటి విత్తనాలని 4 రకాలు పెట్టుకుని ప్రొద్దున్నే నానబెడితే సాయంకాలం నానతాయి. ఆ నానబెట్టిన విత్తనాలు 4 రకాలు. కొంచెం డబ్బులకి ఇబ్బంది లేకపోతే అంజీరా, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా నంచుకుంటూ ఆ నానబెట్టిన విత్తనాలు తినేసి సీజనల్ ఫ్రూట్స్ మీరు తినేస్తారు. డిన్నర్ ఇలా ఉంటే ఈ నట్స్ నానబెట్టినవి తింటాం,
ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల పెద్ద ఇబ్బంది అనిపించదు మీకు. మంచి పోషకాలు వెళతాయి, తేలిగ్గా డైజెషన్ అవుతాయి, పడుకునేలోపు ఖాళీ అయిపోతుంది. పడుకున్నప్పుడు నిద్రలోంచి కూడా ఇప్పుడు దాహం ఏదో నోరెండిపోవటం అనేది ఉండదు అసలు. బాగా IGF-1 ప్రొడక్షన్కి లివర్కి మంచి సపోర్ట్ చేసే ఫుడ్ ఇది. 6ంటికి తినేయటం వల్ల 9ంటి నుంచి 10ంటి నుంచి డైజెషన్ స్టాప్ అవుతుంది. ఇక నైట్ 10ంటి నుంచి రేపు మార్నింగ్ 9ంటికి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 9ంటి వరకు IGF-1 ప్రొడక్షన్ బాగా జరుగుతుంటుంది లివర్ నుంచి. అందుకని ఈ మంచి అలవాటు ఒకటి చేయండి. దీంతోపాటు రోజు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు 2 సార్లు 3 సార్లు తినాలంటే తినేసి 16 గంటలు నోటికి తాళం వేయండి. దీనివల్ల IGF-1 పెరుగుతుంది. వర్షాకాలంలో మీకు ఆకలి కూడా ఎక్కువ ఉండదండి. ఎండ తక్కువ ఉంటుంది, మబ్బులు ఎక్కువ ఉంటాయి. వర్షాలు పడ్డప్పుడు డైజెషన్ పవర్ తక్కువ ఉంటుంది, ఆకలి తక్కువ ఉంటుంది. అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా పగలే తిని 16 గంటలు నోటికి తాళం వేసేయండి. 3వది వారానికి ఒక్కరోజు ఉపవాసం పెట్టండి. ఈ 3వ విషయంలో ఈ 3 మార్పులు చేసుకుంటే IGF-1 బాగా పెరుగుతుంది. ఇప్పుడు మేము 30 ఏళ్ల పైనుంచి ఇట్లాంటి ఫాలో అవుతున్నందువల్ల IGF-1 ఫుల్గా ప్రొడ్యూస్ అయ్యి IGF-1 వల్ల సిక్ అవ్వకుండా ఏ సీజన్లో అసలు ఒకసారి సిక్ అవ్వం మేము. అంత IGF-1 రక్షిస్తుంది అనమాట. ఇది పెరగటానికి 3వది విషయం తెలుసుకున్నాం. 4వది IGF-1 పెరిగితే వర్షాకాలం మీకు రక్షణ ఎలా జరుగుతుంది ఇమ్యూనిటీ విషయంలో అనేది చెప్పబోతున్నాను. ఇక IGF-1 పెరిగినప్పుడు ఇదేం చేస్తుందంటే లివర్ నుంచి రిలీజ్ అయిన తర్వాత బోన్ మ్యారోలోకి వెళ్ళి బోన్ మ్యారోలో తెల్ల రక్త కణాలు ప్రొడక్షన్ చేసే మెకానిజంని టాప్ గేర్లో పెంచుతుంది. తెల్ల రక్త కణాల ప్రొడక్షన్ బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలను ప్రొడక్షన్ చేసేసి వర్షాకాలంలో నీళ్ల ద్వారా ఏదన్నా దోమల ద్వారా కలుషితమైన వాటి ద్వారా క్రిములు వెళ్ళి అనుకోండి, వాటి ఫైటింగ్కి వీటిని ప్రొడక్షన్ చేసి దాడికి పంపేస్తుంది అనమాట. మనకి ఈ రోజు 1,00,000 మంది సైన్యం కావాలంటే ఎక్కడ దొరుకుతారా? దేశానికి దొరకరు. సైన్యం ఎంత ఉన్నారు అంతే తప్ప రమ్మంటే అప్పటికప్పుడు రారు. కానీ మన బాడీ మెకానిజం చూడండి, ఇప్పుడుకిప్పుడు క్రిములు వెళ్ళినాయి. దీనికోసం కోట్ల సంఖ్యలో సైన్యం కావాలి. ప్రొడక్షన్కి IGF-1 వెళ్ళి కొరడా దెబ్బ కొడితే గుర్రం పరిగెత్తినట్లు IGF-1 వెళ్ళిందా బోన్ మ్యారోల ప్రొడక్షన్ వెంటనే పెరిగిపోతుంది. అందుకని వర్షాకాలంలో వీటి ప్రొడక్షన్ ఎక్కువ అవసరం, IGF-1 అవసరం అనమాట. అందుకని ఇంకోటి ఏం చేస్తుంది, ఈ బోన్ మ్యారోలో IGF-1 యాక్టివేట్ చేసిన తర్వాత T సెల్స్ B సెల్స్ యాక్టివ్గా పనిచేస్తాయి అంట. T సెల్స్ అంటే T సెల్స్లో T హెల్పర్ సెల్స్ ఉంటాయి. గస్తీ కాస్తూ వైరస్ బ్యాక్టీరియా కనపడిన వెంటనే బాగా ఈ గస్తీ కాసే T హెల్పర్ సెల్స్ పెరిగి వెంటనే కనిపెట్టేస్తాయి. T కిల్లర్ సెల్స్ ఏం చేస్తాయి, వైరస్ బ్యాక్టీరియా కనపడిన వెంటనే గస్తీలో ఇన్ఫర్మేషన్ ఇస్తే హెల్పర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని కిల్లర్ సెల్స్ పొడి చంపేస్తాయి వాటిని. ఈ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. B సెల్స్, B లింఫోసైట్స్ ఇవేం చేస్తాయి, యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి చేసి మెమరీలో వైరస్ బ్యాక్టీరియా సమాచారాన్ని బాగా సేవ్ చేసి పెట్టుకుని మరోసారి మీరు సిక్ అవ్వకుండా యాంటీబాడీస్ మెకానిజం వర్క్ చేస్తుంది మీ మీద. IGF-1 ఇంక్రీజ్ అయితే మీలో జరిగే బెనిఫిట్స్ ఇవి. అందుకని ఈ వర్షాకాలం 2-3 నెలల్లో బాగా మీకు IGF-1 పెరగాలంటే ఇప్పుడు చెప్పిన అలవాట్లను మార్చుకోండి. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని బాగా పెంచుకుంటే మీరు హాయిగా ఈ సీజన్లో మీ ఫ్యామిలీ అంతా ఉండొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.